ఎయిర్ ఇండియాకు ప్రాబ్లం లేదే. ఇలా ఎయిర్ ఇండియా వర్సెస్ ఇండిగో తీసుకొని చూస్తే ఎయిర్ ఇండియా ఏం చేసింది, ఈ ఫ్లైట్ డిలే టాలరెన్స్ లిమిట్ FDTL ఏదైతే ఉందో దాన్ని ముందే అడాప్ట్ చేసుకుంది, ముందే ఎక్కువ మందిని ఎంప్లాయీలను హైర్ చేసుకుంది, స్టేబుల్ రూస్టర్లను తయారు చేసింది, నేషనల్ ఇష్యూలల్లో పెద్ద కియాస్క్ కానియకుండా మొత్తం కంట్రోల్ చేసుకుంది. ఈ ఇండిగో ఏం చేసింది, ఈ కంప్లైంట్స్ని పాటించలే, DGCA కొత్త రూల్స్ని పాటించలే, ఎక్స్పాన్షన్ చేసుకుంటూ పోయింది. ఇంకా మళ్ళీ ఎక్స్పాన్షన్ చేసుకున్నప్పుడు నువ్వు మ్యాన్ పవర్ని పెంచుకున్నావా, పెంచుకోలే. దీంతో ఏమైంది, కియాస్క్ అయింది. ఈ ప్రెషర్ అంతా ఎవరి మీద తీసిండ్రు, పైలట్ల మీద తీసిండ్రు. ఏం చేసిండ్రు, వాళ్ళకి ఇచ్చే వేతనాల మీద కోసుడు మొదలెట్టిండ్రు. పైలట్లు ఏం చేసిండ్రు, ఎంప్లాయ్మెంట్ సాటిస్ఫాక్షన్ లేకపోతే వాళ్ళు రిజైన్ చేస్తారు. ఎట్లనైనా ఇప్పుడు ఈ రూస్టర్ వచ్చినందుకు ఖచ్చితంగా వాళ్ళకు అవసరం ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏం చేసిండ్రు, ఈ ఇండియన్ ఎయిర్లైన్స్ వాళ్ళు ఇండిగో పైలట్లను తీసుకున్నారు. ఇప్పుడు అలా క్లియర్ కట్గా ఈ రూల్స్ ప్రకారం క్లియర్ కట్గా కొన్ని ఉన్నాయి. ఏందనంటే ఎన్ని అవర్స్ పని చేయాలా, ఎన్ని అవర్స్ పని చేయొద్దు, ఎక్సెట్రా ఇవన్నీ ఇలా రాసిండ్రు. 36 అవర్స్ నుంచి 48 అవర్స్కేమో పెంచిర్రంట. మళ్ళీ ఆ రూస్టర్ ముందే వాళ్ళు అర్థం చేసి పెట్టుకోవాలి కదా. వాళ్ళు అర్థం చేసి పెట్టుకోకుండా డైరెక్ట్గా గిట్ల చేస్తా గట్ల చేస్తానంటే కుదురుతుందా?